ఒకటి యెస్. ఒక నేను ఆరోపి స్పెషలిస్ట్ అండి. అంటే రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ. నెలలు నిండకుండా పుట్టిన ఏడో నెలలో, ఎనిమిదో నెలలో పుట్టిన పిల్లలకి ఉండే ఐ ప్రాబ్లమ్స్‌ని కూడా ట్రీట్ చేయటంలో నేను స్పెషలిస్ట్. ఒక బేబీని చూసాను మన శ్రీకాకుళంలోనే. ఆహ్, ఎందుకు వాళ్ళు ఒక ఆరోపి ట్రైన్డ్ స్పెషలిస్ట్‌కి ఎందుకు చూపించలేదనేది నాకు తెలీదు. ఇంకా వేరే డాక్టర్ ఎవరో చూసారు. ఏం పర్లేదు బానే ఉంది. మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత చూస్తామని ఎవరో చెప్పారంట. వాళ్ళు 1 మంత్ తర్వాత చూపించుకునేసరికి బేబీ ఐ రెటినా డిటాచ్ అయింది. హ్మ్. వాళ్ళు ఆ తర్వాత ఎ ఎక్కడో కనుక్కొని ఒకసారి అవుతదేమో అని వచ్చారు. ఆ టైంకి నథింగ్ కెన్ బి డన్. అంటే బేబీ పుట్టి 3 మంత్స్ అయిపోయింది. రెటినా డిటాచ్ అయ్యి మొత్తం క్లోజ్ అయిపోయింది. క్లోజ్డ్ ఫనల్ డిటాచ్‌మెంట్ అంటాం. ఇప్పుడు ఏం చేయలేము ఆ బేబీకి. తను ఇంకా మాటే నేర్చుకోకుండా ఆ బేబీ ఆల్‌మోస్ట్ ఒక 3 మంత్స్ ఐసీయూలో ఫైట్ చేసి బ్రతికి ఇప్పుడు ఆ బేబీ నో యూజ్. ఆ రోజు నాకు చాలా బాధేసింది. ఇంత చెప్తున్నాం గదా! ఆరోగ్యం అనేది చాలా పెద్ద ప్రాబ్లమ్. ప్రాపర్ ఆరోగ్య స్పెషలిస్ట్‌కి చూపిచ్చండి, చూపిచ్చుకోండి అని చెప్తున్నా ఇది ఇది ఎక్కడ మిస్ అయింది? ఎలాగా ఈ బేబీ మిస్ అయింది అన్నది నాకు అర్థం గాల. ఇంకా ఈ అది బ్యారియర్స్ ఎక్కడున్నాయి అనేది. డెఫినిట్‌గా ఆ బేబీకి 1 మంత్ కి మనం చూసుండుంటే, ఈ పాటికి ఆ బేబీ అందరి పిల్లల్లానే చూసునుండేది. యాహ్! అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్‌హార్టనింగ్ థింగ్. వన్ గుడ్ థింగ్ అంటే ఒక పేషెంట్‌కి బయటెక్కడో ఐ తీసేయాలి. ఒక హ్మ్. 3, 4 ఇయర్స్ నుంచి పెయిన్, రెడ్‌నెస్, వాటరింగ్ ఉంటుంది. కన్ను చాలా రెడ్ అయిపోతోంది. కన్ను తీయించుకోవాలి ఇంకేం చేయలేము అని జెప్పారంట. ఒకసారి సెకండ్ ఒపీనియన్‌కనొచ్చారు. వాళ్ళు మనం హాస్పిటల్ 3 ఇయర్స్ బ్యాక్ మనం పెట్టిన 1, 2 మంత్స్‌కొచ్చారు. హ్మ్. ఈ రోజుకి కూడా హి ఈస్ స్టిల్ విత్ హిస్ ఐ. హ్మ్. కన్నయితే ఇంకా తీయల. ఆయనకి చెప్పాను, "సరే మీరు అదే నమ్మండి. బట్ ఇంకొక 1 మంత్ డ్రాప్స్ ప్రాపర్‌గా వేయండి. చెప్పిన షెడ్యూల్ చెప్పినట్టు వేసుకోండి. ఎవ్రీ 3 మంత్స్‌కి ఫాలో అప్స్‌కి రండి. చూద్దురు గాని" అని చెప్పాను. ఇప్పటికి కూడా హి ఈస్ గుడ్. ఇంకా ఓకే. ఆయనకి యెస్. ఇంకా ఆయనకి విజన్ ఉంది. ఇంకా చూస్తున్నారు. పెయిన్, రెడ్‌నెస్ అవేం లేకుండా ఉన్నారు. ఎప్పుడు సెకండ్ ఒపీనియన్‌కెళ్ళాలి అంటాను నేను. అది వన్ ఆఫ్ ద కేస్. గుడ్ థింగ్. ఇప్పటికి ఆళ్ళు వస్తే స్వీట్సో ఏవో ఒకటి తెస్తారు. యాహ్! యాహ్! సో, అంటే హ్మ్. ప్రపంచాన్ని చూసినప్పుడు ఆ ఆనందం ఖచ్చితంగా అంటే వాళ్ళలో కన్ను ఉంటుంది. తీసేయటానికి వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. నా దగ్గరికి వాళ్ళొచ్చిందే ఈనుక్లేషన్, ఇవిజరేషన్ అంటే ఐ రిమూవ్ చేయటానికే చేయించుకోవటానికే డైరెక్ట్ ఐ వచ్చాము. రిమూవ్ చేయడానికొచ్చారు. చేయించుకోవటానికొచ్చామమ్మా. ఓహ్! ఏం చేసినా ఇంకేం అవ్వదు. మాకు తీసేయండి. నేను ఈ బాధ భరించలేకపోతున్నాను అని వచ్చాడాయన. సరే భరించలేకపోవడానికి మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారు కదా! ఇంకొక ఛాన్స్ తీసుకుందురు గాని అని చేసాము. అందుకే అసలు వాళ్ళ ఊరు నుంచి ఇంకెక్కడికి ఎళ్ళనివ్వరు అతను. అతనే పట్టుకొనొస్తారు.